తమ సంస్థ మీద కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది వేగా జ్యువెలరీ యాజమాన్యం. తమపై ఆరోపణలు చేసిన వారిపై లీగల్ గా వెళ్తామన్నారు. చిట్టీలు, గోల్డ్ స్కీమ్స్ కట్టించుకునే ఏజెంట్స్ తమ సంస్థలో ఎవరూ లేరన్నారు. ముత్యాల శ్రీనివాస్ అనే వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. గోల్డ్ స్కీమ్స్ పేరుతో మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు నవీన్ కుమార్. ఇక ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది వేగా జ్యువెలరీ యాజమాన్యం. నా పేరు నవీన్ కుమార్, మా తమ్ముడి పేరు సుభాకర్ రెడ్డి. మాది వేగా జ్యువెలర్స్ లిమిటెడ్ అనే ఫర్మ్ అండి. మా యొక్క ఈ ప్రెస్ మీట్ ఉద్దేశము ఈ రోజు అనగా మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకుని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అలానే చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకునే ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరు లేరు, మేము ఎవరిని నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టంలో దిగజారినట్లుగా మాట్లాడుతున్నారు. మా దృష్టిలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమేందుగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు. ఈ కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ, నడుస్తున్న సంస్థ. దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు మా దగ్గరికి రావడం జరగలేదంటే మాతో ఎవరు మాట్లాడలేదు. వేగా జ్యువెలరీ అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు. కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక 29 పైసలు వాటాడినారు. శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు. అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు. శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్టోర్లోనే 29 పైసలు వాటా ఉంది. అంటే వాళ్ళ మేనల్లుడికి కూడా అతనికి కూడా మేము మాట్లాడటం జరిగిందండి. అతని ఆ మావయ్యకి అతనికి పెద్ద సంబంధాలు లేవని అతను చెప్పడం జరిగింది మాకు. అతను శ్రీనివాసరావు అనే వ్యక్తిని మేము 1-2 సందర్భాల్లో మావయ్యని తెలుసుకోవడం తప్పితే అతనికి మాకు ఎటువంటి లావాదేవీలు లేవు. మేము ఇంతవరకు ఏమీ ఇవ్వలేదండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రేపొద్దున తీసుకుంటాము. శ్రీనివాస్ అనే వాసన వాళ్ళకి కొంతమంది వాడారు బాధ్యత. మా పేరు శ్రీనివాస్ వాడినట్టు మాకు ఎక్కడ ఇంతవరకు ఇన్ని నెలల నుంచి చీటీలు కట్టేవాళ్ళు కూడా ఒక్కరు కూడా మాకు అతను మీ పేరు వాడుతున్నాడని కానీ అందరూ విజయవాడలోనే ఉన్నాం, ఎక్కడో లేము. మేము వేరే ఊళ్ళో లేము, వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో లేరు.